తులసికి ఇప్పుడు ఫోన్ చేసినా కట్ చేయదు, కానీ ఫస్ట్ టైం కట్ చేస్తుందేంటి? హలో తులసి. సార్ అది నాకు నిజంగా జ్వరమే సార్. మరి పొద్దున అడిగితే అలా అన్నావు, జ్వరమా నేను అనలేదని? అలా ఎందుకన్నానంటే అది అలా అనకపోతే మీరు కంగారు పడి ఆఫీస్కి ఎందుకు వచ్చావు, రెస్ట్ తీసుకోలేకపోయావా అంటూ హడావిడి చేస్తారని అలా అన్నాను సార్. ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఏడ్చోలే. ఇప్పుడు నువ్వు నిజం చెప్పిన తర్వాత చాలా రిలాక్స్గా ఉంది. గుడ్ నైట్ కాదురా, నీకు ఆ తులసికి ఎప్పటికీ బ్యాడ్ నైటేరా. తులసి ఫోన్ నుండి తులసి మాట్లాడినట్టు ప్రతిరోజు మాట్లాడుతూ దానికో లవ్వర్ ఉన్నాడని క్రియేట్ చేసి నీ లవ్ దానికి తెలియకుండా చేస్తుంది. ఎందుకో తెలుసా? మీ ఇద్దరి మీద నాకు పగ కసి. అయినా నా ఇంట్లో పని మంచి స్థాయిలో ఉండే ఆ తులసి నీకు పెళ్ళామై కోటీశ్వరాలు అయిపోతుందంటే నేనెలా అవ్వనిస్తానురా? అదెప్పుడు నా కాలు దగ్గర చెప్పులాగే పడుండాలి. దాని ప్రేమ పొందలేని నువ్వు జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడవాలి. 30s జ్వాల. ఏంటది? ఏంటేంటది? నా ఫోన్లో నుంచి రమేష్ గారితో ఎందుకు మాట్లాడుతున్నావు? ఫోన్ రింగ్ అయింది, లిఫ్ట్ చేశాను. చూస్తే మీ బాస్. నువ్వు పడుకున్నా అని చెప్పాను. దట్స్ ఆల్. సిగ్గులేదు అలా అబద్ధాలు ఆడడానికి? ఏయ్, అబద్ధం ఏంటి? అవును, నేను మొత్తం విన్నాను. నీ కళ్ళ ముందే మా బాస్ రమేష్ గారిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాను. ఏం చేసుకుంటావో చేసుకో. ఇలాగే మీ గుండెల్లో కూడా బాణాలు గుచ్చుతాను. మీరు విలవిలా కొట్టుకుంటుంటే చూసి ఆనందిస్తాను. నాతోనే ఛాలెంజ్ చేస్తావే, చెప్తానే నీ సంగతి.